హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మా యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. ఈ క్వశ్చన్ పేపర్ అనలైజేషన్ పూర్తిగా 44 పేజీలు ఉంది. పూర్తి వివరణలతో లెసన్స్ నుంచి వచ్చాయో, ఏ లెసన్స్ నుండి వచ్చాయో పూర్తి సమాచారం ఉన్న ఆ పీడిఎఫ్ మా అప్లికేషన్లో ఉంది. అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ మెటీరియల్లో పీడిఎఫ్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. నిన్న టెట్లో జరిగిన మార్నింగ్ సెషన్లో వచ్చిన క్వశ్చన్స్. సోషల్ కంటెంట్: ద్రాక్ష, నారింజ వంటి పంటలు పండే అరణ్యాలు, మధ్యధర అరణ్యాలు. యూనిసెఫ్ అంటే ఇది ఐక్యరాజ్య సమితి బాలల నిధి సంస్థ. ఐక్యరాజ్య సమితిలో ఈ క్రింది వాణిలో అందరూ కలిసి నిర్ణయాలు తీసుకునే సభ సాధారణ సభ. శ్రీకృష్ణ కమిటీని దేనికోసం ఏర్పాటు చేశారు? ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై అధ్యయనం చేసి కేంద్రానికి న్యాయ వేదిక అందించమని జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేశారు. తార్ ఎడారి గురించి సరికాని అంశం. ఇచ్చిన ఆప్షన్లో సరికానిది సరస్వతి నది. 40,000 జీతం తీసుకున్న ఉపాధ్యాయుడు ప్రభుత్వానికి చెల్లించే పన్ను ప్రత్యక్ష పన్ను. తార్ ఎడారిలో ఉన్న నది వ్యవస్థ లూని నది. రాజుకి రాచరిక అధికారాలు ఈ విధంగా ఉంటాయి. దైవదత్త సిద్ధాంతం. 1806లో నెపోలియన్ ఏర్పాటు చేసింది రైన్ కాన్ఫెడరేషన్. యూరప్ వారు ఉత్తర అమెరికాకు వెళ్ళి ఏ దిశలో వ్యాపారం చేశారు? తూర్పు దిశ. భూమధ్యరేఖ ఈ దేశం గుండా ప్రయాణించదు. ఆప్షన్స్లో ఇచ్చినది శ్రీలంక. మహమ్మద్ బిన్ తుగ్లక్ పతనం కావడానికి ప్రధాన కారణం. ఇతడు ప్రవేశపెట్టిన పరిపాలనా సంస్కరణలో విఫలం కావడం. 1976లో రాజ్యాంగానికి జత చేసిన అధికరణ 39A గురించి సరికానిది అడిగారు. ఈ ఆర్టికల్లో ఉచిత న్యాయ సహాయం గురించి ఉంటుంది ఫ్రెండ్స్, చూసుకోండి. ప్రాథమిక హక్కుల మీద ఒక ఉదాహరణ ఇచ్చాడు. జీతం ఇవ్వకుండా పని చేయించుకోవడం తెలియజేసేది. పీడనాన్ని నిరోధించే హక్కు. రెండవ బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగింది? వైశాలిలో జరిగింది. శీతోష్ణ స్థితి నిర్వచనం. సాధారణంగా ఒక విశాల ప్రాంతంలో 30 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల పాటు ఒకే మాదిరి కనిపించేలా ఉన్న వాతావరణ పరిస్థితులను శీతోష్ణ స్థితి అంటారు. హిట్లర్ని శాంతపరచడానికి ప్రయత్నించిన దేశాలు: బ్రిటన్, దాని మిత్రపక్షాలు. హిమాలయ పర్వతాలు ఏ ప్రాంతం నుండి వచ్చే చల్లటి గాలులను అడ్డుకుంటాయి? మధ్య ఆసియా నుండి వచ్చే చల్లటి గాలులు. సూర్యకిరణాలు భూమి మీద సమానంగా పడకపోవడానికి కారణం భూమి ఉపరితలం వంపు తిరిగి ఉండడం. వ్యవసాయం ఏ రంగం? ప్రాథమిక రంగం. న్యాయ వ్యవస్థ ద్వారా రక్షణ లేనివి. ఆదేశిక సూత్రాలు. ఫెర్టిలిటీ శాతం గురించి ప్రశ్న. నిర్వచనంతో పాటు టేబుల్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. 10వ తరగతి లెసన్లో జనాభా లెసన్ అది చూసుకోండి ఫ్రెండ్స్. ఆరావళి పర్వతాలు ఏ రకమైనవి? ప్రాచీన ముడత పర్వతాలు. ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చ, గోధుమ లేదా మట్టి రంగు. పటంలో అడవిని సూచించడానికి ముదురు ఆకుపచ్చ రంగును వాడుతారు. గడ్డి భూములను సూచించడానికి లేత ఆకుపచ్చ రంగుని వాడుతారు. వ్యవసాయానికి అనువైన భూములను సూచించడానికి గోధుమ లేదా మట్టి రంగును వాడుతారు. రాజేంద్ర చోళ 1 నిర్మించిన ఆలయం బృహతీశ్వరాలయం. ప్రత్యేక మెజారిటీతో సవరించే రాజ్యాంగ అంశాలు. పార్లమెంటులోనే 2 సభల్లో 2/3 వంతు మెజారిటీతో పాటు కనీసం 50% రాష్ట్రాల శాసనసభలో సవరణకు ఆమోదించాలి. రాజ్యసభ సభ్యుడికి ఉండవలసిన పదవీ కాలం 6 సంవత్సరాలు. జిఎస్టీ గురించి అడిగారు ఫ్రెండ్స్. ఇది పరోక్ష పన్ను. ఇందులో వివిధ రకాల పన్ను విధింపు రేట్లు ఉంటాయి. అవి 5, 12, 18, 28. పాహియాన్ రాకకు కారణం
బౌద్ధమత గ్రంథాల కోసం లేదా వినయ పీఠకం పూర్తి ప్రతుల కోసం అన్వేషిస్తూ వచ్చాడు. తొలి బ్యాంకర్ల గురించి సరైనది. ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. వారి రసీదులను, హుండీలని, కాగితపు డబ్బులని దేశమంతటా విదేశాలలో అంగీకరించేవారు. 1861 పశ్చిమ ఆఫ్రికాలో ప్రధాన వాణిజ్య కేంద్రం లాగోస్. దక్కన్ పీఠభూమి ఏ శిలలతో ఏర్పడింది? పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు. మధ్య ఉన్నత భూములపై ప్రశ్న అడిగారు ఫ్రెండ్స్. 10వ తరగతి భారతదేశ భౌగోళిక స్వరూపాలు చూసుకోండి ఫ్రెండ్స్. భారతదేశ సర్వేక్షణ శాఖ గురించి ప్రశ్న. బ్రిటిష్ వారు దేశం అంతటిని సర్వేక్షణ చేసి పదాలు తయారు చేయడానికి భారతదేశ సర్వేక్షణ శాఖ ఏర్పాటు చేశారు. కొరియాలిస్ ప్రభావం ఏ దిశ నుండి ఏ దిశకు? ఉత్తరార్ధ భూగోళంలో కొద్దిగా కుడివైపుకు, దక్షిణార్ధ భూగోళంలో కొద్దిగా ఎడమవైపుకు వీస్తాయి. నాల్కో అండ్ బాల్కో ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిషా. ఏటీఎం నుంచి ఎన్నిసార్లు విత్డ్రా చేస్తారు? 4 సార్లు. డిమాండ్ డిపాజిట్ అంటే డిమాండ్ చేసినప్పుడు బ్యాంకు ఖాతాల నుండి డబ్బులు వాపస్ తీసుకునే సౌలభ్యం ఉండే డిపాజిట్లు. ఫెర్టిలిటీ శాతం గురించి కూడా ప్రశ్న అడిగారు ఫ్రెండ్స్, చూసుకోండి. శివాజీ కోట గురించి ప్రశ్న. రాయగఢ్. రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ఎవరి సిఫారసు ఆధారంగా విధిస్తారు? కేంద్ర మంత్రిమండలి లిఖిత సలహా మేరకు. పత్తి ఉత్పత్తిలో భారతదేశం స్థానం 3. పత్తి పంట గురించి. అధిక ఉష్ణోగ్రతలో మిత వర్షపాతం, కనీసం 210 రోజులు, మంచు రహిత వాతావరణం పత్తి పంటకు అనుకూలం. డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపనకు కారణం వర్తకం కోసం. భూమికి సూర్యునికి ఎన్ని కాంతి సంవత్సరాల వ్యవధి ఉంది అని క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్, చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.